ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రజాకర్షక పథకాలతో పాటు ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా అస్త్రాలు సంధిస్తున్నారు ఆప్ అధినేత కేజ్రీవాల్. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు పలు ప్రశ్నలతో లేఖ రాశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కేజ్రీవాల్ లేఖ రాయడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తుంది. అందులో బీజేపీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ప్రశ్నలు వేశారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ. ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాల్లో బీజేపీ పెద్దలు కూడా పాల్గొంటారు. అందుకే మోహన్ భాగవత్ కు లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. వీటికి ఆర్ఎస్ఎస్ చీఫ్ సమాధానం చెప్పాలన్నది కేజ్రీవాల్ డిమాండ్. అద్వానీ తదితరులు రిటైర్ అయిన తరుణంలో ప్రధాని మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారని ప్రశ్నించారు. బీజేపీ నియామావళి ప్రకారం 75 ఏళ్లు వస్తే రిటైర్ కావాలి. ఈ నిబంధన మోదీకి వర్తిస్తుందా అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ను ప్రశ్నించారు ఆప్ అధినేత. బీజేపీ తప్పుడు పనులు చేస్తుందని పేర్కొన్న కేజ్రీవాల్ వాటిని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని మరో ప్రశ్న వేశారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తుంటే ఆర్ఎస్ఎస్ ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. అదేవిధంగా ఓట్ల కొనుగోలును, దళితుల ఓట్ల తొలగింపును ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. చివరగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ బలహీనపరుస్తుందని, ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ గమనించడం లేదా అని ప్రశ్నలు వేశారు కేజ్రీవాల్. ప్రస్తుతం కేజ్రీవాల్ రాసిన లేఖ, అందులో ఆయన సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.